నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు S-400 ధ్వంసం అంటూ పాక్ చేసిన ఆరోపణలను ఖండించిన ప్రధాని పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన నరేంద్ర మోడీ వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ వైసీపీ తరపున వీర జవాన్ కుటుంబానికి 25 లక్షలు ఇస్తానని వెల్లడి ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత ధైర్యాన్నిస్తుందన్న మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 23 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ భారత వాయు రక్షణ వ్యవస్థ S-400ను ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో గట్టి సమాధానం ఇచ్చారు. పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన అక్కడ మోహరించి ఉన్న S-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు. ఈ చర్య ద్వారా పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన పరోక్షంగా తిప్పికొట్టారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ వైమానిక దళం తమ హైపర్సోనిక్ క్షిపణులతో ఆదంపూర్లోని S-400 వ్యవస్థను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నకిలీ వీడియోలను కూడా ప్రచారంలో పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఆదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి అక్కడి వాయుసేన యోధులతో ముచ్చటించారు. దాయాది పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుండి రోడ్డు మార్గంలో ఆయన సతీసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చేరుకున్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిలను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలి అని ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు. వైసీపీ తరపున వీర జవాన్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబానికి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన తిరుగు పయనమయ్యారు. మురళీ నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో. భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలకు రక్షణిస్తూ తన ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని తన కార్యాలయంలో 23 మంది బాధితులకు 19 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందించారు. ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన వారికి 5 లక్షలు, మోర్తా గ్రామంలో మరణించిన పాడికి 1,50,000 ప్రత్యేకంగా అందించారు. ఇప్పటి వరకు 91 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట వరం లాంటిది అని పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం చంద్రబాబు, మంత్రి కందులకు బాధిత లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. 23 మందికి రమారని 19,18,415 రూపాయలు చెక్కుల రూపంలో అందించడం జరిగింది. ఇందులో ఈ మధ్యకాలంలోనే ఎవరైతే కరెంట్ షాక్తో మరణించిన వారు ఉన్నారో వారికి డిపార్ట్మెంట్ పరంగా ఒక 5 లక్షల రూపాయల చెక్కును కూడా వారి అకౌంట్లో వేయడం జరిగింది సెపరేట్గా. ఇది కాకుండా అదేవిధంగా మోర్త గ్రామానికి చెందినటువంటి యానిమల్ లాస్ విషయంలో 1,50,000 రూపాయల చెక్ కూడా వారి అకౌంట్లోకి వేయడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో
వారికి వెంటనే స్పందించి వారికి తగిన రూపంలో వారికి అయినటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం వారికి చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని వెంటనే నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా కూడా ఇవాళ ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, దారిద్ర్య రేఖకు దిగువ నివసిస్తున్న వారు ఉన్నారో వారికి వారి వైద్య ఖర్చుల నిమిత్తం రమారమి 25 లక్షల వరకు కూడా వైద్య సహాయం అందించడానికి, అదేవిధంగా రాష్ట్రంలో సుమారుగా 730 హాస్పిటల్స్ని ఈ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద ఎంపానల్ చేయడం కూడా జరిగింది. ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు ఒక పక్కన, ఖర్చు అయినటువంటి పేదవారికి చెక్కుల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి డబ్బు ఇవ్వడం ఒక పక్కన, ఇలా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో మొత్తంగా పేద వర్గాల వారి ఆరోగ్యం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేసే విధంగా ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి చొరవకి వారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మనకి 3257 వైద్య సేవలు ఎంపానల్ చేసినటువంటి హాస్పిటల్లో 3257 వైద్య సేవలు అనమాట, రకరకాల రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సేవలు అందించడానికి కూడా ఈ ఎంపానల్ అయినటువంటి హాస్పిటల్స్ లో కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా పేద వర్గాల వారిని కూడా నేను మనవి చేసేది, ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వ వైద్య సేవలను అందిపుచ్చుకుని ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటికి పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే, లేదంటే కొన్ని వైద్య శిబిరాలు మేము నిర్వహించినప్పుడు అందులో మీరు పరీక్షలు నిర్వహించుకుంటే ఏదైనా చిన్నది ఒక ఇబ్బంది ఉంటే దాన్ని వెంటనే చూసుకుని వెంటనే దానికి మందులు వాడితే పెద్దగా దానికి తర్వాత కాలంలో బాధపడే పరిస్థితి ఉండదు. కనుక మీరందరూ కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు జరిగేటువంటి పరీక్షల్ని తీసుకుని తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడవలసి కోరుకుంటూ, ఇలాగా ఈ చెక్కుల పంపిణీని క్రమం తప్పకుండా అతి త్వరగానే అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేక పేదల సమస్యలు అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. దీపం 2 పథకం అమలు ద్వారా పేద మహిళలకు భరోసా కల్పించేలా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గాజువాక పౌర సరఫరాల శాఖ సర్కిల్ 3 కార్యాలయంలో పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద మహిళల కష్టాలు తీర్చేందుకు దీపం 2 పథకం కింద సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు సీఎం చంద్రబాబు అందజేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ భాస్కర్ రావు, ఏఎస్ఓ కృష్ణ, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్షుడు గోమాడ వాసు, ముర్తాజా, లంకా లత, ఆఫీస్ నాగేశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గతంలో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వంట చేయాలన్నా చాలా సమయం పడుతుంది. ఆ పొగతోని అనేక రకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పి ఆ టైంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆలోచించి మహిళలకు దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇవ్వడం, దాంతోపాటు స్టవ్ కూడా ఉచితంగా ఇవ్వడం అప్పుడే ప్రారంభించారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు కూటమి ప్రభుత్వంలో గాజువాక నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి మరి ఈరోజు పరుగులు పెడుతుందంటే అది గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం అని చెప్పి మనం అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గాజువాక ప్రజల గురించి ఎక్కువగా ఇప్పటి వరకు చేసిన శాసనసభ్యులు కాకుండా పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో హౌస్ కమిటీ కానీ, స్టీల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కానీ, పోర్టు కానీ, దాంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గాజువాక రూపురేఖలు మారబోతున్నాయి. ఆయన నాయకత్వంలో గాజువాక అభివృద్ధి ఇంకా పరుగులు తీస్తుంది. విశాఖపట్నంలో గాజువాక అంటేనే ఒక మోడర్న్ సిటీగా కూడా తయారు చేసే మరి నాయకత్వం పల్లా శ్రీనివాస్ గారిలో ఉంది. గాజువాక మరి ఏఎస్ఓ గారి ఆఫీస్లో ఈరోజు మనం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు బాధపడుతున్నారు, అనారోగ్య బారిన పడుతున్నారు ఈ కర్రల పొయ్యిల వల్ల. కనుక వాళ్ళకి సిలిండర్ ఇవ్వాలని చెప్పి
దీపం 1 కింద మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేటి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మళ్ళీ ఈరోజు ఆడవాళ్ళకి ఆర్థిక భారం పడుతుంది, వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి అని ఉచితంగా దీపం 2 కింద మరి 2వ విడత సిలిండర్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది నిజమైనటువంటి లబ్ధిదారులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దీనివల్ల ఆరోగ్యం కాపాడుకోవడం కూడా ఆస్కారం ఉంటుంది, కొంత వెసులుబాటు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా డిఎస్ఓ గారికి, ఏఎస్ఓ గారికి, అందరూ కూడా మా నాయకులందరూ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాను. అయితే కొంతమంది రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా అన్నిటికీ కూడా మనం రేషన్ కార్డు లింక్ చేస్తాం. ఈ రేషన్ కార్డులో గతంలో 6 స్టెప్ వెరిఫికేషన్ కింద మరి కొన్ని తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్కటి కూడా కరెక్ట్ చేస్తున్నాం. చారిత్రక ప్రాధాన్యత కలిగిన విజయవాడపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ఉన్న కోపంతో ఆయన పేరుతో విజయవాడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడం వల్లే విజయవాడపై చంద్రబాబు వివక్షత చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి గన్నవరం ఎయిర్పోర్ట్ మూసివేత, హెల్త్ యూనివర్సిటీని తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంచి జరిగినా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, లేకపోతే పలానా కార్యక్రమం విజయవాడ నగరంలో జరిగిందని చెప్పని మేము చెప్పుకోవాలనుకున్నా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చేస్తాం గారు జరిగింది. మీ అందరి గారు తెలిసే ఉంటుంది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి పని పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు వదిలేస్తే దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మా ప్రాంతంలో ముఖ్యమైన జంక్షన్ బెన్ సర్కిల్ జంక్షన్, దాంట్లో ఒక పార్ట్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి సంబంధించి అధికార స్టార్ట్ చేస్తే పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో వదిలేస్తే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వదిలేసిన ఫ్లైఓవర్తో పాటు మరొక ఫ్లైఓవర్ కేవలం సంవత్సరం కాలంలో పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పూర్తి చేస్తాం గారు జరిగింది. అదేవిధంగా మా నగరానికి విజయవాడ నగరంలో పశ్చిమ బైపాస్ ఆ పనులు చేపట్టి ఆ పనులు పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పశ్చిమ బైపాస్ పూర్తవుతే అమరావతికి ఎక్కడ నష్టం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఆ పనులు పూర్తి చేయకుండా ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బైపాస్ పూర్తి చేసి, కేవలం పశ్చిమ బైపాసే కాదు తూర్పు బైపాస్ ద్వారా పూర్తి చేయాలని ఒక ప్రయత్నాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 10 నెలల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, డబుల్ ఇంజన్ సర్కారులో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఫేజ్ 1 లో భాగంగా 10వ డివిజన్లో 5 పార్కులు, 9వ డివిజన్లో 2 పార్కుల అభివృద్ధికి స్థానిక మోడల్ కాలనీలోని పార్కు వద్ద సుమారు 1,95,00,000తో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని ఒక అవగాహన, ప్రజల ఆలోచనలకు తగ్గట్టు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు, వాసిరెడ్డి బాబీ, వై శ్రీను, పి నాగేంద్ర, యనుమల రంగబాబు, జామి సత్యనారాయణ, చొప్పెర్ల భద్రరావు తదితరులు పాల్గొన్నారు. మహేంద్రవరం ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదే పదే చెప్తున్న మాట, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ఉంటుందన్నది మీకు కళ్ళకి కనబడే విధంగా మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రెండవది, ఒక అవగాహనతో చేస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దలు సోమవీర్రాజు గారు చెప్పారు, డీసెంట్రలైజేషన్. అభివృద్ధి అన్నది కేంద్రీకృతం అవ్వకూడదు, వికేంద్రీకరణ అవ్వాలి. అంటే అన్ని ప్రాంతాలకి కూడా అభివృద్ధి అంటే ఏంటనేది పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఒక అవగాహన కలిగిన ప్రభుత్వం ఉండాలి, అవగాహన కలిగిన వ్యక్తులు ఉండాలి. మేము అవగాహన చేసుకోవడంతో పాటు చాలా పారదర్శకంగా ఈ రోజున 1,95,00,000 7 పార్కులు ఫేజ్ 1, అందులో 10వ వార్డులో 5 పార్కులు, 9వ వార్డులో 2 పార్కులు,
ఈరోజు 10వ వార్డు ప్రారంభించుకుంటా ఉన్నాం. 5 పార్కులు కూడా ఏదైతే 5 ప్రాంతాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వం ఎక్కడికక్కడ బాధ్యత వహిస్తూ చేస్తున్న పార్కులు బయట బహిర్గతం చేస్తూ ఉన్నాం. ఒక పార్కు ఉదాహరణకి ఒక పార్క్ ఆల్ బ్యాంక్ కాలనీలో 30,50,000తో పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఏం పనులు చేస్తున్నారు? సుమారు 10 కాంపోనెంట్స్ అక్కడ చేస్తూ ఉన్నాం. ఆ 10 కాంపోనెంట్స్ ఏంటన్నది కూడా బయట ఒక ఫ్లెక్స్ మీద బహిర్గతం చేసి ప్రజలకి పారదర్శకంగా ఎవరైనా సరే ఓహో ఈ పనులు చేస్తూ ఉందా కూటమి ప్రభుత్వం, ఇంకా ఇది చేస్తే బాగుండన్నది వాళ్ళు చెప్తే ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పడం కోసం అక్కడ మా కూటమి నాయకులు కూడా బాధ్యత వహించే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కూటమి బాధ్యత తీసుకుంటా ఉంది. ఏదో అధికారం ఉంది కదా మేము చేస్తే కార్యక్రమాలు మీరు చేయించుకోవాలి, మాకు నచ్చిన చోటే చేస్తాం, డబ్బంతా ఒక పార్కులోనే పెడతాం, మాకు నచ్చినట్లే చేసుకుంటాం, మీరు ఎవరో ప్రశ్నించడానికి అనే తత్వం కాదు. ఇక జవాబుతరంగా ఈరోజు కూటమి పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మొన్న రివర్ ఫ్రంట్ కూడా చేస్తున్నాం. ఆడ పురోహిత్యం చేస్తున్న ఏదైతే బ్రాహ్మణులు ఉన్నారో వారి సమస్యను మేము అవగాహన చేసుకొని వాళ్ళు అడక్క ముందే మా నాయకులు అక్కడ పంపించాం. జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళ దగ్గర పంపించి సంప్రదించి ఇది కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మీరు పాలు పంచుకోవాలంటే వారు ఎంతో పెద్దరికంతో లేదు మేము కలిసి వస్తాం, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా రాజమండ్రిలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలతో చర్చిస్తాం, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాం. మేము కోరేది ఒకటే, ఇంత క్లిష్టమైన పరిస్థితిలో కేంద్రం ఒక సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రజలు ఆశీర్వదించండి, మీరు అందరూ కూడా అండగా ఉండాలని చెప్పి మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పిన భారతదేశ సైన్యానికి నాయకత్వానికి దైవబలం ఆశీస్సులు మెండుగా ఉండాలి అని, షష్ఠీ షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలి అని జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు పిఠాపురం పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు హాజరయ్యారు. ముందుగా కుక్కుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఆలయంలో కొలువై 10వ శక్తి పీఠాది దేవతగా పూజలు అందుకుంటున్న పురోహూతిక అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితులు మర్రెడ్డి శ్రీనివాస్ కు, తుమ్మల బాబుకు ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం పండితులు సుబ్బన్న, మౌలి, శ్యామ్, జనసేన పార్టీ వీర మహిళలు చల్లా లక్ష్మి, డాక్టర్ వరలక్ష్మి, పిల్ల రమాజ్యోతి, రమ్యజ్యోతి, నాయకులు చెల్లుబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదం మీద అంతం చేయాలి, పోరాటం చేయాలనే నిర్ణయం తర్వాత మోడీ గారి నేతృత్వంలో వివిధ దళాలు పాకిస్తాన్ మీద దాడి చేసి వారికున్న విమాన స్థలాలు కావచ్చు, సైట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, వాటన్నిటినీ కూడా సర్వనాశనం చేయడం జరిగింది. ఇండియా యొక్క శక్తి, ఇండియాలో తయారైన వస్తువుల యొక్క విధానంగా కానీ ఈవేళ ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తిని ఈవేళ ఈ సంఘటన చూపించింది. అయితే మన లక్ష్యం ఒకటే, జనవాసాల మీద దాడి చేయడం కాదు. ఎవరైతే ఉగ్రమూటన్న నేటి రోజున మోడీ గారు కూడా చెప్పారు, ఈవేళ పాకిస్తాన్ అనేది టెర్రరిస్టులు తయారు చేసే ఫ్యాక్టరీ. అది మూలాలు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ సంఘటన జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో ఉంటాయి. దాన్ని సమూలంగా నిర్మించాలన్నదే ఈ యొక్క భారతదేశ లక్ష్యం. ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో చేస్తున్న ప్రభుత్వం నిన్నటి రోజున ఒక ఎజెండా సెట్ చేసింది. చర్చలు జరగాలంటే రెండు అంశాలు: ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి ఇవ్వడం, 2 ఉగ్రవాద నిర్మూలన, ఉగ్రవాదుల అందజేత. ఇవే ఎజెండాగా జరుగుతాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, దేశంలో ఎవరూ పిలిపివ్వలేదు. సంఘటన జరిగిన వెంటనే 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టిన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. అన్ని సంఘటనలకి రాజకీయ పరంగా స్పందించదు. మేము వేరు, మా నాయకుడు వేరు. దేశం కోసం కానీ, దేశం పట్ల కానీ మా నాయకుడికి ఉన్న అంకిత భావం ఎవరితోటి పోల్చలేం. అటువంటి సందర్భంలో ఆయన నిజంగా ఫస్ట్ రోజు సంఘటన జరిగినప్పుడు ఆ రాత్రంతా కూడా నిద్రపోలేదు. తెల్లారి శ్రేణులంతా ఉత్తేజపరిచారు, కార్యక్రమాలు చేయమన్నారు. ఆయన స్వయంగా జరిగిన ఆంధ్రాలో కోల్పోయినట్టు మొట్టమొదటి పేలకాన్ సంఘటన సరిపోయిన వారికి స్వయంగా పర్యటించారు. వారి కుటుంబానికి 50 లక్షల ప్రకటించి అండగా నిలబడ్డారు. నిన్న రోజున వీరమరణం పొందినటువంటి నాయక్ సైనికుడు కూడా ఆయన వెళ్ళారు.
ప్రభుత్వం ప్రకారం ప్రకటించడం కాకుండా 25 లక్షల రూపాయలు కూడా ఆయన ప్రకటించారు. అంటే ఉన్న నిబద్ధత అదే కాకుండా ఇవాళ ఇంతటి ఘన విజయం సాధించడం నుండి ఈ క్రీడలకి మనం మద్దతు ఇవ్వాలి, నైతిక స్థైర్యం ఇవ్వాలి, ఆ దేవదేవుడు వారందరికీ అండగా నిలవాలని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మన వెంకటేశ్వర స్వామిలో నిలయమైనటువంటి 10వ దశపీఠంగా మనంతా భావిస్తున్నటువంటి పురోహితగామ గారి సమక్షంలో ఈవేళ సుధర్హోమం జరుగుతుంది. ఇది శత్రు నాశనం కోసం తలపట్టిన యజ్ఞం. తప్పకుండా ఏవైతే త్రివిధాల తరాలకి అనుకోని రీతిలో ఎదురయ్యే ఆపద పట్ల, విపత్కర పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉందామని, ఎలాంటి క్లిష్టమైన సమస్యలైనా ధీటుగా ఎదుర్కొందామని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రక్షక దళారుల పౌరుల్లో ధైర్యం నింపాయి. ఉగ్రదాడులు జరిగితే ఎలా స్పందించాలో తెలుపుతూ అవగాహన కల్పించాయి. తక్షణ సాయం ఎలా పొందాలి, ఆపద నుండి ఎలా గట్టెక్కాలి అనే అంశాలపై నమూనా ప్రదర్శనలు చేసి అవగాహన కల్పించాయి. విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలో పెదజాలరిపేట టిడ్కో గృహ సముదాయం వద్ద నిర్వహించిన మాక్ డ్రిల్ ఆశాంతం ఆసక్తికరంగా సాగింది. అక్కడి పౌరుల్లో చైతన్యం నింపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు ఉగ్రదాడులు అప్రమత్తమై చేస్తూ ప్రత్యేకంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక కేంద్రం సాయంతో మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను హుటాహుటిన తాత్కాలిక వైద్య శిబిరానికి తరలించాయి. ప్రత్యేక జాగిలాలతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. ఆ ప్రాంత ప్రజలను అన్ని విధాలుగా అప్రమత్తం చేశాయి. ఒకవేళ అనుకోని రీతిలో ప్రమాదం వాటిల్లితే ఎలా వ్యవహరించాలో స్పష్టంగా తెలియజేశాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గాజువాక ప్రాంత ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు వి శివప్రసాద్, సెక్రటరీ కె నగేష్ మాట్లాడుతూ వృత్తి పనిలో ఎంత బిజీగా ఉన్నా నెల నెల సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటున్నామని తెలిపారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి అని కోరారు. కార్యక్రమంలో ఉమా, వేణు, మోహన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, అలాగే మన అమ్మవారి భక్తులు మరియు మన గాజువాక కమిటీ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన జీవీఎంసీ వారు మరియు ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయినటువంటి శ్రీ శ్రీ కుంచుమాంబ అమ్మవారి మహోత్సవం సందర్భంగా ఈరోజు గాజువాక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఉమా స్టూడియో గారి ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనికి అన్ని విధాలుగా మాకు సహకారాలు అందించిన మా అసోసియేషన్ సభ్యులందరికీ, అలాగే జీవీఎంసీ వారికి, అలాగే పోలీసు శాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ మే నెలలోని ఒక చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తప్పకుండా మాకు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకారం చేసిన ప్రజలేటి, మా మిత్రులేటి, శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 350 సంవత్సరాల చరిత్ర కలిగిన చిత్తూరు నడువీధి గంగమ్మ జాతర సందర్భంగా గంగమ్మ తల్లికి వంశపారంపర్య ధర్మకర్త, మాజీ శాసనసభ్యుడు సికే బాబు కుటుంబ సభ్యులు తొలి హారతి ఇచ్చి జాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురుజల జగన్మోహన్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. గంగమ్మను దర్శించుకోవడానికి 3 రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారికి ప్రత్యేకంగా అంబెలు పోసి నైవేద్యాలు పెట్టి పూజలు చేసి 2 రోజుల జాతరలను ఘనంగా నిర్వహించనున్నారు. దాతల సహకారంతో వివేకానంద సేవా సమితి చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకేల్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్య నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు, రోగులకు దాహర్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు ప్రతిరోజు మినరల్ వాటర్ అందిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి ఎంపిక కావడంతో ఆయన అభిమానులు మజ్జిగ చలివేంద్రాన్ని ఆర్థిక సహాయం అందించినట్లు వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మైకేల్ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ, వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగులు డీహైడ్రేషన్ కి గురి కాకుండా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడుతూ దాతల్ని అభినందించారు. ఎమ్మెల్యే సత్యప్రభారాజు సహకారంతో తల్లి బిడ్డ క్షేమానికి ఆసుపత్రిలో ఉచితంగా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వినియోగించుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల బాబు, అభిమాని మిరియాల శ్రీరామ్, మద్దాల అంజీ,
ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కిట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే 3 నెలల్లో బ్రెయిన్ డెవలప్మెంట్, లోపల కడుపులో బేబీ డెవలప్మెంట్ బ్రెయిన్ అంతా 3 నెలల్లోనే డెవలప్ అయిపోతుంది. దానికి కావాల్సినటువంటి ఫోలిక్ యాసిడ్ అనేటువంటిది మరి గర్భం దాల్చిన దగ్గర నుంచి వాడాలి. కానీ మన పేషెంట్లు ఏం చేస్తున్నారంటే పాపం 3 months అయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్ డబ్బులతో చేయించుకుని మళ్ళీ మెడిసిన్స్ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని చేయించుకుని మన దగ్గరికి ఎప్పుడో 7వ నెలలో 8వ నెలలో వస్తున్నారు. అనవసరంగా మరి వాళ్ళకి డబ్బులు కూడా వేస్ట్ అవుతున్నాయి కదా. అందుకే ఇది గమనించుకుని మీరు మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మన దగ్గర మరి మన హాస్పిటల్ చేయండి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి మహిళ గర్వపడేలా వైఎస్ జగన్ పాలన సాగించారని, ఇచ్చిన హామీలను కులం, మతం, పార్టీ అనే భేదం లేకుండా అమలు చేశారని పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు గుర్తు చేసుకున్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, అప్పిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు. వార్తలోని ముఖ్యాంశాలు. S-400 ధ్వంసమంటూ పాక్ చేసిన ఆరోపణలను ఖండించిన ప్రధాని, పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన నరేంద్ర మోడీ. వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్, వైసీపీ తరపున వీర జవాన్ కుటుంబానికి 25 లక్షలు ఇస్తానని వెల్లడి. ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత ధైర్యాన్నిస్తుందన్న మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 23 మంది బాధితులకు CMRF చెక్కుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.